ధారీదేవి ఆలయం భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో శ్రీనగర్, రుద్రప్రయాగ, అలకనంద నది ఒడ్డున ఉన్న హిందూ దేవాలయం. ఈ గుడిలోని దేవీరూపం ఉదయం బాలికగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధ స్త్రీగా మారుతూ పూజలందుకుంటుంది. గర్భగుడిలో అమ్మవారిపై సగభాగం మాత్రమే ఉంటుంది. విగ్రహం క్రింది భాగం కాళీమఠ్లో ఉంది. ఇక్కడ ఆమెను కాళీదేవిగా పూజిస్తారు. ఈ ఆలయం భారతదేశంలోని 108 శక్తి పీఠాలలో ఒకటి. ఆమె ఉత్తరాఖండ్ పోషక దేవతగా, చార్ ధామ్ల రక్షకురాలిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం దాదాపు 8 దశాబ్దాల క్రితం నాటిది. ఇక్కడ సతీదేవి యొక్క ఎడమ చేయి, లెఫ్ట్ హ్యాండ్, పతించిందని పురాణాలు చెబుతున్నాయి. జ్యోతిర్మఠం అద్వైతాచార్యుడు ఆదిశంకరాచార్యులతో కూడా ప్రత్యేక సంబంధం కలిగి ఉంది. ఆయన ఇక్కడే ఒక మఠం, జ్యోతిర్మఠ్, జ్యోతిర్పీఠం స్థాపించారు. భయంకర, ఉగ్ర రూపంలో ఉన్న శక్తిదేవి. జ్యోతిర్మఠం హిమాలయాల అద్భుత దృశ్యాలతో నిండిన పవిత్ర ప్రదేశం. బద్రీనాథ్ యాత్ర మార్గంలో ఉంటుంది. భక్తుల విశ్వాసం ఇక్కడి శక్తిదేవిని దర్శించడం వలన అడుగడుగునా విజయాలు కలుగుతాయని, జ్ఞానం, శక్తి, ఐశ్వర్యం ప్రసాదిస్తుందని నమ్మకం.